చెక్ బౌన్సుల మోసగాడు వాకాడ. ఇతగాడి పేరు వాకాడ తిరుమలరావు. రియల్ ఎస్టేట్ బ్రోకర్ గా మొదలై చిన్నపాటి కాంట్రాక్టర్ అవతారం ఎత్తి ఆదిత్య కన్స్ట్రక్షన్ కంపెనీ దగ్గర చేరాడు. కానీ అతడి చేతకానితనం బయటపడింది. పెండింగ్ పనులు పూర్తి చేయలేకపోగా చెల్లించాల్సిన డబ్బు కూడా బిల్డర్ కి ఇవ్వలేకపోయాడు. ఫ్లాట్ల కొనుగోలుదారుల్ని కూడా ఇబ్బంది పెడుతూ గొడవకు దిగుతూ ఉండడంతో అనేక కేసులు నమోదవుతూ వచ్చాయి. ఒప్పందం రద్దు చేసుకున్న పత్రాన్ని చూసిన కోర్టు కూడా సంతృప్తి చెంది ఆదిత్య వాదనలో పస ఉందని నిర్ధారించుకుంది. పిటిషనర్ అయిన ఆదిత్య సంస్థ ప్రతిష్టకు భంగం కలిగేలా మీడియాలో ప్రచురించడం గాని, ప్రజల్లో సంస్థ గౌరవాన్ని తగ్గించే పని కానీ చేయకూడదని కోర్టు స్పష్టంగా చెప్పింది. ఆగస్టులో కోర్టు ఇచ్చిన ఉత్తర్వును బేఖాతరు చేస్తూ ఏప్రిల్ నాటి ఎఫ్ఐఆర్ ఆధారంగా మీడియాకు ఎక్కి కోర్టు ధిక్కారానికి పాల్పడిన ప్రబుద్ధుడు చెక్కు బౌన్సుల మోసగాడు వాకాడ తిరుమలరావు. ఆదిత్య కన్స్ట్రక్షన్ కంపెనీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కు మొత్తం 75,16,00,000 రూపాయలకు 3 చెక్కులు ఇచ్చినా అవి బౌన్స్ అయ్యాయి. ఆ విధంగా తన మోసాన్ని మళ్లీ రుజువు చేసుకున్నాడు వాకాడ. 2024 ఫిబ్రవరి 28వ తేదీతో 5,08,00,000కు ఒక చెక్కు, 2024 మార్చి 30వ తేదీతో 5,08,00,000కు మరో చెక్కు, 2024 ఏప్రిల్ 30 తేదీతో 65 కోట్ల రూపాయలకు ఇంకో చెక్కు, ఇలా నెల రోజుల తేడాతో తేదీలు వేసి 3 చెక్కులు ఇచ్చాడు. ఇలా ఇచ్చిన 3 కరూర్ వైశ్య బ్యాంక్ చెక్కులు తగినన్ని ఫండ్స్ లేకపోవడంతో బ్యాంక్ వెనక్కి పంపింది. ఖాతాలో డబ్బు లేకపోయినా ఉద్దేశపూర్వకంగానే చెల్లని చెక్కులు ఇచ్చినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. 5 కోట్లు కూడా ఖాతాలో లేని వ్యక్తి 75 కోట్లకు చెక్కులు ఇవ్వడంతోనే మోసం బయటపడింది. ఈ చెక్ బౌన్స్ కేసులు కోర్టులో విచారణకు వస్తున్న సమయంలో మరో కొత్త నాటకానికి తెరలేపాడు ఈ వాకాడ తిరుమలరావు. ఆదిత్య సంస్థ మీద బుర్ర జల్లడం ద్వారా తన మోసాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశాడు. ఉన్నట్టుండి ఏప్రిల్లో ఒక తప్పుడు ఫిర్యాదు చేసి దాన్ని తెర మీదకి తీసుకొచ్చాడు. తనకే ఆదిత్య సంస్థ దాదాపు 28 కోట్లు ఇవ్వాలంటూ సిసిఎస్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. నిజంగా ఆదిత్య సంస్థ అతగాడికి బకాయి ఉంటే 75,16,00,000 రూపాయలకు చెక్కులు ఎందుకు ఇచ్చినట్టు? చెక్ బౌన్స్ కేసుల్లో కోర్టుకు ఎందుకు తిరుగుతున్నట్లు? చెక్కులు ఇచ్చిన వాడే ఇప్పుడు తనకే బకాయి అంటూ అడ్డగోలు ఫిర్యాదు చేయడంతోనే అతడి మోసపు బుద్ధి బయటపడుతోంది. ఇలా ఉండగా ఈ ఆగస్టు 13న సిటీ సివిల్ కోర్టు 11వ అదనపు చీఫ్ జస్టిస్ ఇచ్చిన ఆదేశాల ప్రకారం వాకాడ తిరుమలరావు అనే వ్యక్తి ఆదిత్య సంస్థకు, సంస్థ ప్రతిష్టకు, వ్యాపారానికి భంగం కలిగించేలా ఎలాంటి ప్రచారం కూడా చేయకూడదు. బ్యానర్లు, ఫ్లెక్సీలు పెట్టడం గాని, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ఆదిత్య సంస్థకు పరువు నష్టం కలిగించే విధంగా గాని వ్యవహరించకూడదు. అయితే ఆ విషయంలోనూ కోర్టు ధిక్కారానికి పాల్పడుతూ మీడియాకెక్కి ఆదిత్య సంస్థ మీద, సంస్థ యాజమాన్యం మీద బురద జల్లే కుట్ర పన్నిన వాడు ఈ తిరుమలరావు. తెలియక మోసపోయి ఇలాంటి వాళ్ల వలన ఇబ్బందులు ఎదుర్కోకుండా జాగ్రత్త పడాలనే ఉద్దేశంతో ఈ వీడియో ద్వారా అప్రమత్తం చేస్తూ ఉన్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం అవిడి శివారు వాకాడవారిపాలెంకు చెందిన ఒక తాపి మేస్త్రి పొట్టకూటి కోసం హైదరాబాద్ వచ్చి అడ్డదారిలో ఎదుగుతూ సాయం అందించిన వాళ్లనే బురుడి కొట్టించి మోసానికి నిలువెత్తు నిదర్శనంగా మారిపోయాడు. వాకాడ తిరుమలరావు అనే మోసగాడి చరిత్రలో అడుగడుగునా బుకాయింపులు, ఎదుటి వాళ్లను ముంచే ఆలోచనలే. అందుకే అతగాడి తీరులో అన్ని జవాబు లేని ప్రశ్నలే కనిపిస్తూ ఉన్నాయి. తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే ఈ తిరుమలరావు చాలా ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉంది. నిజాయితీని నిరూపించుకోవాల్సి ఉంది.